వరంగల్ ఎయిర్పోర్టుకు 205 కోట్లు విడుదల. టైటిల్ క్లియర్గా ఉన్న 15 మంది రైతులకు 13.74 కోట్లు చెల్లింపు. అంటే 13,74,00,000 చెల్లింపట. ఇల్లు కోల్పోతున్న కుటుంబాలకు ఇచ్చే పరిహారంపై రాని స్పష్టత. కోచి తరహాలో విమానాశ్రయం అని చెప్పి కొండా సురేఖ గారు మాట్లాడుతూ ఉన్నారు. మంత్రి గారు ఏదైతే ఉందో దేశం లోపల తెలంగాణ లోపల హైదరాబాద్ ఒకటే విమానాశ్రయం ఉంది తెలంగాణకు వచ్చి, అంతే కదా. అలా బేగంపేట ఉన్నా కూడా శంషాబాద్ అంటే బేగంపేట కొంచెం ప్రత్యేక అవసరాలు వాడుకున్నా కూడా ఆ శంషాబాద్ విమానాశ్రయం అనేక దేశాలకు అక్కడ నుంచి ప్రయాణం సాగిస్తూ ఉన్నాం, అనేక రాష్ట్రాలకు కూడా ప్రయాణం సాగిస్తూ ఉన్నాం. శంషాబాద్ విమానాశ్రయం అతిపెద్దది. అయితే దానికి అనుగుణంగా ఇంకొక 2-3 ఎయిర్పోర్ట్లు కట్టినట్టయితే శంషాబాద్ మీద కొంత దాని ఏమంటారు బర్డన్ తగ్గిపోద్ది, కొంచెం ఇబ్బందికర పరిస్థితి తగ్గిపోతాయి అనే ఉద్దేశంతో ఏంటంటే మనకి ఎప్పటి నుంచో ఒక ప్రతిపాదన ఉంది. ఏది ఆదిలాబాద్లో, అలాగే వరంగల్లో, అలాగే రామగుండం దగ్గర పాలకుర్తి దగ్గర కూడా ఈ యొక్క విమానాశ్రయం కడతామని చెప్తా ఉన్నారు. మా నాన్న పుట్టినప్పటి నుంచి ఇదే సంస్థ నడుస్తూ ఉన్నది. తర్వాత నేను వచ్చినా ఇక రేపు పొద్దున పిల్లలు వచ్చినా కూడా ఇది అయితా కాదనే వ్యవస్థ లోపల ఈ యొక్క 205 కోట్లు వరంగల్ అయితే ఇప్పుడైతే మొదలు పెడతామని చెప్పి కూడా రావడం జరిగింది. ఆంధ్రాలో తిరుపతి ఉన్నది, విజయవాడ ఉన్నది, విశాఖపట్నం ఉన్నది, ఇంకోటి ఉన్నది, 2-3 ఉన్నట్టున్నాయి. అంటే రాజమండ్రి కూడా ఉన్నట్టుంది కదా, రాజమండ్రి ఉంది. అంటే ఇన్ని స్థానాలలో ఎయిర్పోర్ట్ ఉన్నది. తెలంగాణలో మాత్రం కేవలం అక్కడ ఒక దగ్గర ఉంది. ఇప్పటికైనా తెలంగాణ అభివృద్ధి వైపు పయనిస్తున్న సందర్భంలో కూడా ఈ అనేక కంపెనీలు ఇక్కడ సృష్టించబడతా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ సృష్టించబడ్డప్పుడు అనేక అవసరాల నిమిత్తం చాలామంది దూర ప్రయాణం చేసే వాళ్ళకి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. వరంగల్ ఓపెన్ కావడం చాలా ఆనందదాయకం, ఇబ్బందికరంగా లేకుండా. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ మూలకున్న మంచిర్యాల వ్యక్తి లేకపోతే ఆసిఫాబాద్ వ్యక్తి హైదరాబాద్కు పోయి హైదరాబాద్ నుంచి ఎక్కడికో ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంటుంది. అదే ఇక్కడ వరంగల్ అంటే దగ్గర ఉంటుంది కాబట్టి 100-150 కిలోమీటర్లు ఉంటుంది కాబట్టి హైదరాబాద్కు వరంగల్ పోయి ఆ నుంచి మళ్ళీ అంటే స్టాప్ ఇస్తారనుకుంటా, మన ఎర్రబస్ స్టాప్ ఇచ్చినట్టు ఏరోప్లేన్ స్టాప్ ఇస్తే ఇక్కడ హైదరాబాద్కి ఆగి హైదరాబాద్లో మళ్ళీ కొంతమంది ఎక్కించుకొని మళ్ళీ విజయవాడ, వైజాగ్, చెన్నై అటు ప్రయాణం సాగించే విధంగా ఉంటాయి. వయా హైదరాబాద్ ద్వారా పోయే అవకాశం ఉంటుంది. లేకపోతే కొన్ని సందర్భాల్లో లోకల్లో ఇక్కడ వరంగల్ టు అంటే ప్రయాణికుల నిమిత్తం డిమాండ్ బట్టి కూడా మార్పులు చేర్పులు ఉంటాయి. గమనించవచ్చు మిత్రమా. వాస్తవానికి మీరు అన్నట్టు మనకు ఇటు హైదరాబాద్ దగ్గర లేదు, పోనీ ఇటు మహారాష్ట్రలో చూసుకున్నా మహారాష్ట్రది కూడా దగ్గర లేదు. వాస్తవం. ఒక్క వ్యక్తి ఒకవేళ ఎటన్నా పోవాలి అనుకుంటే మినిమం 6 to 8 hours జర్నీ చేసి మాత్రమే వెళ్ళాలి. వాస్తవానికి సికందరు సందర్భం చెప్తున్నా, నేను వైజాగ్ పోవాలనుకుంటే హైదరాబాద్ పోయి హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కి వైజాగ్ పోవాల్సి వస్తుంది వాస్తవానికి. లేదు అనుకుంటే ఈ కార్లో ఇట్లా